దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మళ్ళీ ఇచ్చిన అవకాశం బట్టి, కృపను బట్టి దేవాది దేవునికి ఎంతగానో నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన కృప, ఆయన యొక్క సన్నిధి మనతో తోడుగా లేకపోతే మనం బ్రతకలేము, జీవించలేము. ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండబట్టి ఈరోజు మనం మాట్లాడడానికైనా, ఆయన కృప మనకు ఉండబట్టి ఈరోజు మనం బ్రతుకుచున్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, మరి అనేక సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాము. ఈ మధ్యకాల సమయంలో ఎక్కడ పడితే అక్కడ మనకి బాధకరంగా కనిపిస్తున్నాయి. కానీ అయినప్పటికీ ఈ దేవుడు ఎప్పుడు మనల్ని అయితే చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మన ఆశ్రయము, మన దుర్గమై ఉన్నాడు. కాబట్టి మనం ఏ విషయంలో కూడా భయపడక, వేసారక దేవుడి సన్నిధిలో ముందుకు ఎప్పుడైతే కొనసాగిపోతామో, మనం ఉండేది లోకంలో బ్రతికే దేవుని కొరకు, దేనికండి చావైతే దేవుని కొరకే, బ్రతుకుటే క్రీస్తు అని చెప్పేసి మన జీవితాలు ఆయన కొరకు, మన జీవితంలో ఏదంటే ఏ శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చిన ప్రభా నీ కొరకు నేను జీవిస్తానని చెప్పేసి ఆ దినాల్లో అపోస్తలులైన పౌలే కానీ, మరి పేతురు, యోహానులే కానీ వారి జీవితంలో అనేక సంఘటనలు జరిగినప్పటికీ వారు దేవుని కొరకు నిలవబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియమైన దేవుని సంఘమాత ఎవరైనా సరే దేవుని మాటలు ఆలకిస్తున్న ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు ఈరోజు మన జీవితంలో అనేకమైన కార్యాలు చేసినప్పుడు కొన్ని సమయాల్లో మనం వేసాకపోతూనే ఉంటాం. కానీ అయినప్పటికీ దేవుని యొక్క సన్నిధి అయితే మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టదు. ప్రియమైన దేవుని బిడ్డ, మరి వాక్యంలోకి వెళ్దాం. మరి ఈరోజు ఈ దినం ఏంటండి? ఫార్మ్స్ అండి, మట్టల ఆదివారం. కానీ దేవుడు మనం అంటే అక్కడ ఆ దినాల్లో దేవుని వాళ్ళు ఏం చేశారండి? మట్టలతో దేవుని స్తుతించారట. అవి ఒకవేళ మౌనంగా ఉండిపోయింది, ఆ రాళ్ళు దేవుని స్తుతిస్తా అని చెప్పేసి యేసయ్య మనకి చెప్పింది. ప్రియమైన దేవుని బిడ్డ, మనకి లూకాసు సువార్త 19వ అధ్యాయం, లూకాసు సువార్త 19వ అధ్యాయం 29. ఆయన ఒలీవల కొండ దగ్గర బేతనియ అనే గ్రామంలో సమీపంలోకి వచ్చినప్పుడు తన శిష్యులను ఇద్దరు పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామంలోకి వెళ్ళి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడిన ఒక గాడిద పిల్ల మీకు కనబడను. దాని మీద ఏ మనుషులను ఎప్పుడు కూర్చుండలేదు. దాన్ని విప్పి తోలుకొని రండి. ఎవడైనా మీరు ఎందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగినలా ఇది ప్రభువునకు కావలసినదని అతనితో చెప్పుడని వారిని పంపెను. పంపబడిన వారు వెళ్ళి ఆయనతో తమతో చెప్పినట్టు కనుకొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగారు. అందుకు వారు, ఇది ప్రభువునకు కావలసినదనేది. తర్వాత వారు యేసు వద్దకు దాన్ని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్లల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెలుచుండగా తమ బట్టలు దారి పరిచి ఒలీవల కొండ నుండి దిగి చోటికి ఆయన సమీపించినప్పుడు శిష్యులు సమూహం అంతా సంతోషించు ప్రభు పేరట వచ్చి రాజు స్తుతింపబడునుగాక, పరలోకం నుండి సమాధానం, సర్వోన్నతమైన స్థలంలో మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన అంటే ఎక్కడికి వెళ్తానంటే ఒలీవల దగ్గర నుండి కొండ దగ్గర నుంచట బేతనీ అనే గ్రామం సమీపంలోకి వచ్చినప్పుడు తన శిష్యులు ఇతను పిలిచి ఏం చేశారట ఆయన, మీరు ఎదుటినని గ్రామంలోకి వెళ్ళి అక్కడ ఒక గాడిద పిల్ల ఉంటుంది, అటు కట్టబడిన గాడిద పిల్ల ఉంటుంది. అదైతే ఏం చేస్తారంటే ఏ మనుషులని ఎప్పుడునూ దాని మీద కూర్చుండలేదట. అది దాన్ని విప్పి తీసుకొని రండి అని చెప్పేసి అంటున్నారు. ఆ గాడిద పిల్ల అంటే ఎవరండి? ఈరోజు మనమే. అనేక శ్రమలు మనం కొన్ని సందర్భాలు ఏంటంటే మన కట్టుబడి ఉంటే గాడిద పిల్లలకి ఒక చోట కట్టుబడి ఉండొచ్చు. ఆ గాడిద అనేది ఏం చేస్తుంది? ఎక్కువ బరువులు మోస్తూ ఉంటుంది. అది చూడండి ఎంత బరువైన మోసుకొని అది ఎప్పుడు కూడా అంటే ఒక నెమ్మదిగానే వెళ్ళిపోద్ది. అది అంటే ఆ కొండలైనా ఎక్కిపోతే ఏదైనా చేసి అది ఎంత బరువైన మోసుకొని వెళ్ళిపోతుంది. ప్రియమైన దేవుడా, ఈరోజు ఆ గాడిద పిల్లల మనల్ని ఆయన మన కొరకు ఈ పనికి మన జీవితాలు దేవుడు మనల్ని ఏం చేశారండి? ఒక గాడిద బ్రతుకు అంటే మన జీవితాలు దేవుడు ఏం చేశారు? ఆ కట్ల నుంచి, ఆ బంధకాల నుంచి విడిపించి ఈ మనుషులతో ఎప్పుడు కూడా కూర్చోట్లేదుట. అంటే ఏంటి? ఆయన హృదయంలో మనం ఎప్పుడైతే ఈ మనుషుల్లో అంటే హృదయంలోకి ఎవరికి మనం చోటిస్తున్నామండి? దేవుడికి ఎప్పుడైతే చోటిస్తున్నప్పుడట ఈ గాడిద మీద ఏ మనుషులు ఎప్పుడు కూర్చోలేదట. ఎందుకు? అది ఎవరికి అవసరం లేదు, అది ఎవరికి ఇష్టం లేదు ఆ గాడిద మీద కూర్చోడానికి. కానీ దాని మీద బరువు మోయడానికి అయితే చాలా మందికి ఇష్టమే. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు కూడా చెప్తున్న మాట ఏంటంటే ఏసే కదా, ఈరోజు ఆ గాడిద పిల్ల కింద ఉంటున్నావు. ఆయన అంటున్నారు నీ కట్లు విప్పుతానని చేసే చెప్తున్నారు. ఆ గాడిదలు ప్రభుకు కావాల్సినదట. అది ఎవరికి కావాల్సిందండి? ఈరోజు ఈ మనుషులకు నువ్వు అవసరం లేకపోవచ్చు, కానీ నువ్వు ఆ కట్లలో నువ్వు పెట్టిన వండుకోవచ్చు. కానీ దేవుడు అయితే చెప్తారు అది నాకు అవసరమైనదని చెప్పేసి తన శిష్యులు ఇద్దరిని కూడా పంపించినట్టు. ఆయన ముందుగానే ఎలా చెప్పారండి? అక్కడ ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఇది ప్రభువు నాకు కావాల్సినదని చెప్పాడని చెప్పేసట
ఆయన ముందుగానే చెప్పారు. ప్రేమ దేవుని బిడ్డ, ఈ రోజు నువ్వు ఏ శ్రమలో ఉన్నావో, ఏ బంధకాల్లో ఉన్నావో, ఈ రోజు చూడండి ఆ గాడిదకి ఎక్కడ విలువ వచ్చిందండి. ఆయన కూర్చుంటప్పుడు ఆ గాడిదట ఏసే ఆ గాడి మీద కూర్చోగానే ఏమైందట, బట్టలు దారి పొడిగిన పరిచారట. ఇప్పుడు గాడిదకి ఎవరైనా దారి పొడిగిన చీరలు పరుస్తారండి? దాని మీద ఏం బరువు మోపుతారు? పాత గుడ్లు లేకపోతే ఏ బరువులో, లేకపోతే అది మోసుకుని వెళ్ళడానికి దాని మీద పెడతారు తప్ప అది ఏ గతుకుల్లో పడి వెళ్ళినా కూడా అనవసరం. కానీ ఈరోజు ఏసీ ఎప్పుడైతే గాడిద మీద ఎక్కగానే దానికి ఒక విలువ అనేది వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ఏసై కూడా నీ జీవితంలో రాగానే నువ్వెక్కడో ఉండవలసిన వ్యక్తివి, ఈరోజు నువ్వెక్కడో ఉండవలసిన వ్యక్తిని దేవుడు నేను పిలుచుకొని ఆయన నిన్ను ఎలా చేశారండి, ఒక ఉన్నతముగా దేవుడు నిన్ను ఉంచారు. ఒక ఉన్నతముగా దేవుడు నన్నైనా నిన్నైనా ఉంచారు. ప్రియమైన దేవుని బిడ్డ, మనం విలువ లేని వారు, కానీ దేవుడి దృష్టి గట మనం విలువైన వారమే గాడిదలం మనం. కానీ దేవుడు అయితే అంటున్నారు, ఏసై అంటున్నారు ఆ గాడిదను విప్పి తీసుకుంటారు, అది నాకు కావాల్సినదని చెప్పేసి అంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజు నిన్ను కూడా వేసి అడుగుతున్నారు, నువ్వు నాకు కావాలమ్మా అంటున్నారు, నువ్వు నాకు కావాలి బిడ్డ అనేసి ఏసై చెప్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఇంకా బంధకాల్లో ఉండాలనుకుంటున్నావేమో, కానీ ఏసై అయితే ఆ బంధకాల్లో నువ్వు గట్టిగా ఉండవలసిన పరిస్థితి ఆయనకి ఇష్టం ఉండట్లేదు. ఆయన ఏమంటున్నారంటే అది నా ఎత్తుకు తీసుకొని రండి అని చెప్పేసట. ఆయన చూసారండి మన తండ్రి ఎంత గొప్ప తండ్రి, మనల్ని ప్రేమిస్తున్న మన ఏసే అంటున్నారు. ఆయన గాడిద మీద కూర్చున్నట్టు ఏ నరుడు ఎప్పుడు ఏ మనుషుడట దాని మీద కూర్చోలేదట. అంటే అది ఎంత పరిశుద్ధంగా ఉంది, అది ఎంత ఇదిగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వైనా సరే నేనైనా సరే దేవుని కట నువ్వైనా నేనైనా అవసరమైనదంట. నువ్వు కావాలని చెప్పేసి ఆయన అడుగుతున్నారు. నువ్వు ఇంకా ప్రభు నా పరిస్థితి అయ్యా నా జీవితం అంటే అంటున్నారు. ఆ బంధకాలు విడిపించుకొని వెళ్ళేటప్పుడు ఆయన నీ జీవితంలోకి వచ్చినప్పుడు నువ్వు ఒక ఆశీర్వాదకరంగా దేవుడు మార్చబోతున్నారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలిగిన కాక దేవుడు మన జీవితంలో అనేక కార్యాలు జరిగిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డ, మనం బ్రతికేది ఆయన కొరకు, మనం చావైనా బ్రతికేది ఆయన కొరకు. నువ్వు ఎప్పుడైతే బ్రతితో ఈ గాడిద ఏం చేసిందండి, అయ్యో ఎక్కడ అది అనుకోవచ్చేమో, ఎప్పుడు నా జీవితంలో ఇటువంటి చీరలు పర్లేదే, ఎప్పుడు ఇటువంటి బట్టలు పర్లేదే, కానీ ఈరోజు ఎందుకు పరిచారు, జీవము గల తండ్రి గాడిద మీద కూర్చోగానే ఏమైందంటే దానికి విలువ వస్తుంది. అంతేగాని ఈ గాడిద ఎందుకు ఉందని చెప్పేసి అక్కడ ఎవరు కూర్చున్నారండి, ఏసై కూర్చున్నారు గాడిద మీద. ఈరోజు విలువ లేని నీ జీవితం, విలువ లేని నీ పరిస్థితి, నీ కుటుంబంలో తక్కువగా ఉండొచ్చు, నీ రూపవర్ధన తక్కువగా ఉండొచ్చు, నీ కుటుంబంలో కానీ ఎవరి స్నేహితుల దగ్గర ఎవరి దగ్గర తక్కువగా ఉండొచ్చు. కానీ దేవుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఎప్పుడైతే నీతో ఉండేటప్పుడు నాకు ఒక విలువగా దేవుని జీవితాన్ని మార్చిపోతున్నా. ప్రేమ దేని బిడ్డ, ఈ జీవము గల మన తండ్రి అయితే వేసి అంటున్నారు, నేను నిన్ను విప్పుతానని అంటున్నా, నీ కట్లు విప్పుతాను అంటున్నా. నీ భారం అంటే ఎప్పుడు నువ్వే భారం మోసుకుని వెళ్ళే పనులు. ప్రేమ దేవుని బిడ్డ, దేవుడు మన జీవితంలో కార్యాలు జరిగించాలంటే ఆయన మాటలు లోపడలే. గాడిద ఎప్పుడు ఏం చేస్తుందండి, వెనక కాలుతో తంతుంది దానికి ఎవరైనా, కానీ అది ఏం చేసింది, లోబడి వెళ్ళిపోయింది దేవుని దగ్గరికి. ఈరోజు నువ్వైనా సరే ప్రేమ దేవుని బిడ్డ, ఆ శిష్యులు విప్పినప్పుడు కూడా అది యాక్చువల్గా అది గాడిద స్వభావం ఏంటండి, కాలుతో తంతుంది వెనక నుంచి. కానీ అది ఏం చేసింది, ఏమీ చేయకుండా చక్కగా శిష్యులు పెరగాలి. అది అక్కడికి కూడా దేవుని మాటకి లోబడింది. ప్రేమ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడిని పిలుస్తున్నప్పుడు నువ్వు దేవుని మాట లోబడినప్పుడు నీ జీవితంలో నీ పరిస్థితిని దేవుడు మార్చగలడు. ఈరోజు అందుకే అంటున్నారు, ఆయన ప్రభు పేరట వచ్చి రాజు స్తుతింపబడింది గాక, పరలోకమందు సమాధానం సర్వోన్నతమైన స్థలంలో మహిమయు ఉండును గాక అని చెప్పేసి అంటున్నారు. ప్రేమైన దేవుని బిడ్డ, మనం గట్ట ఎలాగంటే సర్వోన్నతమైన స్థలంలో ఏటి ఉండాలట, సమాధానము మహిమ ఉండును గాక అని చెప్పేసి అంటున్నారు. ప్రేమైన దేవుని బిడ్డ, ఈరోజు వాక్యం వింటారు, మనం ప్రతి సంవత్సరం వింటూనే ఉంటాం. గుడ్ ఫ్రైడే వస్తుంది, ఈస్టర్ వస్తుంది, ఈ ఫామ్ సండే వస్తుంది, కానీ ఇది కాదు. కానీ ప్రతి దిన జీవితాన్ని మార్చుకుంటున్నాం. కొంతమంది ఎన్ని సంవత్సరాలు వాక్యం విన్నా, ఎన్ని సంవత్సరాలు ఫామ్ సండే చూసినా సరే వారి జీవితాలు ఇంకా అదే బంధకాలు ఉండిపోతారు, అదే కట్టులతో ఉండిపోతారు, అదే జీవితం వారి జీవితంలో ఉండిపోద్ది. కానీ దేవుడి కట్లు విప్పినప్పుడు నువ్వు ఎప్పుడైతే ఆయన సన్నిధికి వస్తావో దేవుడు నీ జీవితంలో అయితే గొప్ప కార్యం జరిగిస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డ, అలా గాడిదైతే నేను రానని అనలేదు కదా, అది చక్కగా దేవుని మాట, అది ఎవరి మాట అంటే యజమానుడి మాట ఉంటుంది. కానీ ఇంక అంతకన్నా పెద్ద గొప్ప ఎవరైనా యజమానుడు, మన తండ్రి జీవము గల తండ్రి. ఆయన మాటకి లోబడి చూడండి, ఆ గాడిద మీద కూర్చుంటేటప్పుడు అది ఎంతగా మన సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త దాని మీద కూర్చుంటప్పుడు దానికి ఎంత విలువ పెరిగిపోయిందండి. ఈరోజు దేవుడు నీ జీవితంలో కూడా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డ, ఆయన ఈ
లోకంలో నీ కొరకు నా కొరకే ఈ లోకంలోకి వచ్చిన ప్రియమైన దేవుని బిడ్డ. దేవుడు మన చేతిలో ఏ శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా సరే నువ్వెవరి దగ్గర ఉండాలంటే ఆయన చెంతనే ఉండాలి. ఎందుకంటే చూడండి, ఆ గాడిద అది చక్కగా అలగెళ్తుంటే ఎంత ఆనందంగా ఉంటుంది చెప్పండి. ఆ దారి పొడిగిన ప్రభువుని స్తుతిస్తుంటే ఆ గాడిద కూడా ఎంత ఆనందంతో ఉంటుంది. అయ్యా, నా చేతులు ఎప్పుడు ఇటువంటి చేతులు నేను చూడలేదే, ఎప్పుడు ఇటువంటి ఇంత ఆనందం నేను చూడలేదని అది కూడా అనుకుని ఉండొచ్చు. కానీ మన సృష్టికర్త దాని మీద కూర్చునేటప్పుడు దానికి ఎంత విలువగా వచ్చిందండి. ఈరోజు జీవము కలిగి గ్రంథంలో కూడా రాయబడింది ఒక గాడిద పిల్ల కోసం. కానీ ప్రియమైన దేవుని మీద ఇన్ని జంతువులు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి, కానీ దేవుడు మన యేసే దేని మీద కూర్చున్నారని ఒక గాడిద పిల్ల. గాడిద దేని స్వభావం అండి, అది అంత బరువైన మోయగలదు, అదంత సమస్య వచ్చిన అదంత బరువైన. కానీ దేవుడు ఎప్పుడు అదే బంధకాలు ఉండిపోవడానికి ఆయన చేయలేదు. కానీ ఆయన వెలుగునకు తీసుకురావాలని, ఆయన బంధకాలు ఎవరైతే ఉండిపోయారో ఆ వెలుగునకు రావాలని, ఆ సంఖ్యలు విడిపించబడాలని దేవుడు ఏం చేశారంటే మన యేసయ్య దాన్ని ఆ సంఖ్యల నుంచి దేవుడు విడిపించారు. హల్లెలూయా. నమ్మిన వారికి దేవుని స్తోత్రం చేయలేదా. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు కూడా ఏ బంధకాల చుట్టూ నువ్వు నలిగిపోతున్నావో, ఏ సంఖ్యల చేతులు ఉండిపోతున్నావో దేవుడు అంటున్నారు, అది నాకు కావాల్సింది నువ్వు రా నా కుమార్తె, రా నా కుమార్ అని చెప్పేసి యేసే అడుగుతున్నారు. ఆ బంధకాలు విడిపిస్తాను అంటున్నారు. చాలా మంది ఏం చేస్తారంటే ఇంకా అదే బంధకాల్లో ఉండిపోతారు, అదే పరిస్థితిలో ఉండిపోతారు. కానీ అక్కడి నుంచి రావడానికి వాళ్ళు ఇష్టపడరు. ఒక ఆమె అంటే ఏం చేసిందంటే ఒక బరువు మోసుకొని అంటే తల మీద పెట్టుకొని, చూడండి కొంతమంది తల మీద బట్టలు పెట్టుకొని మూట కట్టుకొని వెళ్తుంటారు కదా, అలా ఒక స్త్రీ అట వెళ్తుందట. ఆ వెళ్తున్నప్పుడు ఆమె ఏమైందంటే ఒక అతను చూసి అయ్యేందంటే ఈమె నడుస్తుంది కదా అని చెప్పేసి కారులో కూర్చోబెట్టారట. ఆ కారులో కూర్చోబెట్టినప్పుడు కూడా ఆమె ఏం చేసిందట, ఆ బరువు అలాగే ఉంచుకుందట తల మీద. ఉంచుకునేటప్పుడు అతను అద్దంలో చూసాట. చూసి ఏమో నేను కారు ఎక్కించే దేనికమ్మా అని చెప్పేసి అంటే అప్పుడు అన్నది, అయ్యా కారు ఎక్కించావు కదా అని చెప్పేసి అందుకే నేను హ్యాపీగా కదా కూర్చో. కాదమ్మా నీ బరువు దించుకుంటామనే కదా నేను నిన్నెక్కించేదంటే. అలాగా ఈరోజు చేసే దగ్గర మనం వస్తూనే ఉంటాం, ప్రార్థనకి వెళ్తాం, చర్చిలకు వెళ్తాం, అన్నిటికి వెళ్తాం. కానీ మనం బరువులాగే మోసుకొని వెళ్తాం, మళ్ళీ తిరిగి రిటర్న్ అదే పట్టుకుని వస్తాం. ప్రియమైన దేవుని బిడ్డ, దేవునికి అది కాదు. నీ బరువు అంతా నీ భారం అంతా ఆయన సన్నిధిలో పెట్టమని. ఈ గాడిద పిల్ల ప్రతి బరువు మోసేది యేసయ్యను మోసుకొని వెళ్ళింది. ఆ భారం మనం మోయాలి తండ్రి కోసం. ప్రభా నీ కొరకు నేను నిలబెడతానయ్యా, నీ కొరకు నేను జీవిస్తానని చెప్పేసి మనం అలాగ ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డ, 146లో కూడా ఉంటుంది, ఏదో వచ్చిన బంధింపబడిన వారిని ఆయన విడిపిస్తారంట. ప్రియమైన దేవుని బిడ్డ, బంధించబడిన వారు ఎవరైతే ఏ సంఖ్యల చేత అనవసరమైన ఆలోచనలు, అనవసరమైన తలంపులు, లేకపోతే అయ్యో ఇంకా నా జీవితం ఎంత, నా పరిస్థితి ఎంత అనుకున్న వాళ్ళకి దేవుడు ఏం చేస్తాను అంటున్నారంటే ఆ బంధకాల సంఖ్యలు దేవుడు విడిపిస్తాను అంటున్నారు. ఈ గాడిద అనుకుని ఉంటుంది ఇంకా నా పరిస్థితి ఎంతే, ఎప్పుడు నీ బరువు మోసుకొని వెళ్ళడమే అది కూడా అనుకుంది. కానీ జీవము గల తండ్రి ఎక్కేసరికి అదంతా ఆనందంతో ఆనందించి ఉంటారు. నా సృష్టికర్తే నా మీద కూర్చున్నాడంటే చూడండి, మనం సృష్టించిన సృష్టికర్త మన దగ్గరికి వచ్చినప్పుడు ఎంత ఆనందపడతాడండి. అలాగే గాడిదలో కూడా ఆ సంతోషం ఉంటుంది. ఎందుకంటే ఆ గాడిదకి ఎంత విలువ వస్తుంది. ఈరోజు యేసయ్య కూడా నీ కుటుంబంలోకి వచ్చినప్పుడే కానీ, నీ వ్యక్తిగత జీవితంలోకి వచ్చినప్పుడే కానీ నీ జీవితం అంతా కూడా మారిపోద్ది. కానీ నీ బంధకాల్ని ఆయన విడిపిస్తున్నట్టున్నారు. నువ్వు ఇంకా అదే భారం మోసుకొని మళ్ళీ ఆదివారం చర్చికి వెళ్తే మళ్ళీ వచ్చేస్తావు, మళ్ళీ మోసుకొని వెళ్తే మళ్ళీ వస్తావు. అది కాదు దేవుడికి కావాల్సింది. ఈ గాడిద ఎలాగైతే దేవుని మోసుకొని వెళ్ళిందో, నువ్వు అలా మోసుకొని వెళ్ళేటప్పుడు దేవుని జీవితం మారుస్తావు. నీ బంధకాలు, నీ ఆలోచనలు, నీ సమస్యలు అలాగే ఎప్పుడైతే నువ్వు చేస్తావో దేవుని జీవితంలో అయితే గొప్ప కార్యం జరిగించాలి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ఫామ్ సండే అంటే ఏంటి? నేను చిన్నప్పుడు అనేక సార్లు ఏం చేసినాను, దాన్ని గుగ్గులు పెట్టి ఆ మట్టలు తీసుకొని ఒక్కొక్క పువ్వు పెట్టుకుని ఉదయాన్నే 7:30కి సండే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏరుకొని వెళ్ళిపోయేదాన్ని. అవి పెట్టుకొని మొత్తం అంతా చుట్టుపక్కల తిప్పేవారు. అయితే అది కాదు కానీ మన జీవితం, అదొక చిన్నప్పటి లైఫ్. కానీ ఇప్పుడు మన లైఫ్ ఎలాగ ఉండాలంటే దేవుని కొరకు మనం ఎలాగ ఉండాలంటే నిలబడే బిడ్డలుగా ఉండాలి. ఆయన కొరకు మనం అంటే ప్రార్థనలు అన్నింటిలో ఆత్మీయ జీవితంలో మెలకువగా ఉండాలి మన జీవితం. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ గాడిద ఎలాగైతే ప్రభువుని మోసుకొని వెళ్ళిందో ఈరోజు నువ్వు నేను కూడా ఆయన ఏం చేయాలండి, మన హృదయాల్లో ఆయన మోసుకొని వెళ్ళిపోతాం. ఆ గాడిదకి ఎంత విలువిచ్చిన కట్టబడిన కట్టలు దేవుడు విడిపించి ఈరోజు దాన్ని ఒక మంచిగా దేవుడు చేశారు. ఈరోజు నీ బంధకాలు కూడా విడిపించాలంటే ఆయనకు నువ్వు కావలసి ఉన్నావు, నువ్వు ఆయనకు అవసరం ఈ లోకంలో. ఎందుకంటే ఆయన పని చేయాలి, నువ్వు ఆయన కొరకు నిలబడాలి. అందుకే ఆయన నిన్ను పిలుస్తూ
వస్తున్నప్పుడు, ఆయన మాట చెవికినప్పుడు దేవుని జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తారు. ఆయనకు లోబడు, ఆయన మాటకు లోబడినప్పుడు నీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఆశీర్వాదకరంగా దేవుడు చేయబోతున్నారు. ప్రేమ దేవుని బట్టి మాటలు వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో దేవుడి కార్యం జరిగించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా తండ్రి, అయ్యా నీకు వందనాలు ప్రభా. దేవాన్ని మరి నిజమే తండ్రి ప్రభా. దేవా తండ్రి ప్రభా, గాడికి ఎంతో విలువ వచ్చింది ప్రభా. అది కట్టుబడిన కట్లు విడిపించావు. ఈరోజు అనేక మంది నీ బిడ్డలు ప్రభా బంధకాలు శ్రమల్లో ఉండిపోతున్నారయ్యా. అయ్యా వారి కట్లు విడిపించండి దేవా. ప్రతి బిడ్డని అవసరమైంది ప్రభా. నీ పని కొరకు ప్రతి బిడ్డను ఆయుధపరచుకుని అడుగుతున్నాను ప్రభా. నీ బిడ్డలు మీరు దీవించండి. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను బ్లెస్ చేయండి దేవ. ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళడం కాదు ప్రభా, నీ కొరకు నిలబడే బిడ్డలుగా దయచేసి నడిపించమని మీరు ఎక్కలు చెప్పినాను తండ్రి ప్రభా. దేవతను ప్రతి బిడ్డను కూడా, నా బిడ్డను ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని, వారికి రావాల్సిన ఆశీర్వాదం ఏ శ్రమంలో వచ్చిన గక్క తండ్రి. మరి ఒక్కసారి మీకే మహిమ గంట ప్రభావం మీరే పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో అర్చున్నాం తండ్రి. ఆమేన్.